ఆర్టీఐ అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే పర్వాలేదు అనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఈ సినిమాలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఆవిడ ఎందుకు చనిపోయింది? దాని వెనకాల ఎవరున్నారు? ఈ విషయాలు కోర్టులో ఎలా ప్రూవ్ చేశారనేది సినిమా. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే ఈ సినిమా లెంత్ అయితే 1:20 వరకే ఉంది. దానివల్ల అయితే ఎక్కువ బోరింగ్ అయితే అనిపించలేదు. అలాగే సినిమాలో అందరూ కూడా తెలిసిన మంచి యాక్టర్సే ఉన్నారు. అందరి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సినిమాలో కోర్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కొన్ని సీన్స్, కొన్ని ఎమోషన్స్ అయితే బాగా అనిపించాయి. అలాగే సినిమా క్లైమాక్స్ లో చెప్పిన మెసేజ్ లైన్ పాయింట్ కూడా బాగుంది. ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్ల విషయానికి వస్తే సినిమాలో కొన్ని విషయాల్ని కొంచెం క్లియర్ గా చెప్పుంటే బాగుండేదేమో అనిపించింది. అలా కాకుండా తప్పులంతా అవగొట్టేయాలని కొన్నిటిని ఫాస్ట్ గా చెప్పిన ఫీలింగ్ వచ్చింది. అలాగే సినిమాలో కొన్ని సీన్స్ అయితే కొంచెం సినిమాటిక్ గా సినిమా ముందుకు వెళ్ళడం కోసమే అన్నట్టుగా ఉంటాయి. సినిమాలో ఉన్న మెయిన్ అతనికి సంబంధించిన విషయాలు ఒక అతనికి తెలిసిపోయినా సరే అతన్ని ఏమీ చేయకుండా వదిలేస్తాడు. అలాగే అతనికి సంబంధించిన విషయాలు క్లైమాక్స్ లో కొంచెం ఈజీగానే బయటకు వచ్చినట్టు అనిపించింది. ఇక సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది, కానీ కొన్ని చోట్ల అయితే వాయిస్ ని డామినేట్ చేసిందేమో అనిపించింది. ఫైనల్గా సినిమాలో కోర్ట్ బ్యాక్డ్రాప్ లో వచ్చే సీన్స్, క్లైమాక్స్ లో చెప్పిన పాయింట్ బాగుంటాయి. అలాగే సినిమా లెంత్ కూడా తక్కువగానే ఉంది కాబట్టి ఈ సినిమాని అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5/5. ఇక వీడియో క్లోజ్ చేసే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.